పెద్దాపురం రామారావుపేటలో గల ఏసీటీ సైన్స్ సెంటర్లో 6-7 తరగతుల విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆహారంలోని అంశాలు, పదార్థాలను గ్రూపులుగా వర్గీకరించడం, మొక్కలలో పోషణ, జంతువుల్లో పోషణ, ఉష్ణం పాఠ్యాంశాలకు సంబంధించిన వివిధ ప్రయోగాలను నేర్పించడం జరిగింది. ఈ వర్క్షాప్ నందు భైరవ స్వర్ణకుమార్, బుద్ధ శ్రీనివాస్ రీసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు. ఈ వర్క్షాప్ నకు ఉండూరు బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఎండి ఆర్ రాజేంద్ర ప్రసాద్, విద్యార్థులు, రాజు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రియా కార్యదర్శి జగన్నాథం, పాఠశాల ఉపాధ్యాయులు, పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్షులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్ కుమార్, అమృత, నమ్రత తదితరులు పాల్గొన్నారు. నేను నా పేరు జగన్నాథరావు, క్రియా సంస్థ కార్యదర్శిని. ఈ క్రియా పేరుతో మేము గత 20 సంవత్సరాలుగా కాకినాడ కేంద్రంగా పాఠశాల పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ పెద్దాపురం సైన్స్ సెంటర్ని హైదరాబాదులో ఉన్న అల్లంరాజు చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం అక్టోబర్లో. ప్రధానంగా హై స్కూల్ పిల్లలు వాళ్ళ పాఠాలకు సంబంధించిన సైన్స్ ప్రయోగాలు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి వీలుగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఇన్ఛార్జిగా బుద్ధ శ్రీనివాస్ చూసుకుంటున్నారు ఇదంతా. ఇది ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ స్కూల్స్ ఉపయోగించుకోవాలని మా ఉద్దేశం. ఇక్కడ ఏ విధమైన రుసుము వసూలు చేయబడదు, ఫ్రీగా వచ్చి నేర్చుకోవచ్చు. తద్వారా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. సంవత్సరం అక్టోబర్ 20 తారీఖున ఏసీటీ సైన్స్ సెంటర్ అనే పేరుతో పెద్దాపురం రామారావుపేటలో సైన్స్ సెంటర్ ప్రారంభించడం జరిగిందండి. దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఉన్నత పాఠశాల విద్యార్థులందరూ కూడా సైన్స్ని చదవకుండా నేర్చుకోవాలనే ఉద్దేశంతో సైన్స్ని చేయడం ద్వారా నేర్చుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఇప్పటి వరకు సుమారు 3000 మంది విద్యార్థులకు ప్రయోగాలు నేర్పించడం జరిగింది. సో క్రియా సంస్థ ద్వారా అల్లంరాజు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు హైదరాబాద్ వారు పెద్దాపురంలో సైన్స్ సెంటర్ను ప్రారంభించి పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ప్రయోగాలు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించాం. కాబట్టి దయించి పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో ఉండే పాఠశాల విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం.